వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు చేపడుతున్నటువంటి సమ్మె, ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలను కూడా నిలిపేయడం మీద ఇప్పుడు విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. తమకి చాలా తక్కువ స్టైఫండ్ అందుతోంది అన్నటువంటి ఒక ప్రచారం చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళనకి దిగారు. అయితే ప్రస్తుతం హౌస్ సర్జన్లకి నెలకి 25,906 రూపాయలు, పీజీ వైద్యులకి 64,767 రూపాయల వరకు, సూపర్ స్పెషాలిటీ జూనియర్ డాక్టర్లకి 80,500 నుంచి 85,100 రూపాయల వరకు స్టైఫండ్ అందుతోంది. ఇక మీద ఏటా 3% పెంపుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. అయితే జూనియర్ డాక్టర్లు మాత్రం ప్రతి 2 ఏళ్లకు ఒక్కసారి 15 నుంచి 20% పెంచాలట. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చేది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 25,906 రూపాయలు, 64,767, 80,500, 85,100 వీటికి 3% ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్తాం మేమని ప్రభుత్వం చెప్తూ ఉంటే, దీనికి మాత్రం జూనియర్ డాక్టర్లు లేదు మాకు ఏడాదికి ఒకసారి 3% మీరు పెంచక్కర్లేదు, మాకు ప్రతి 2 ఏళ్లకి ఒక్కొక్కసారి 15 నుంచి 20% పెంచి ఇవ్వాలి, 10% కూడా కాదు 20% పెంచాలి. ఇది వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటిదే. సో ప్రతి 2 ఏళ్లకోసారి 15% స్టైఫండ్ పెంచుకుంటూ వెళ్తే భవిష్యత్తులో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ సీనియర్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనాలతో సమానంగా లేదంటే అంతకంటే ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వం చెప్తోంది. అయినా సరే మాకు ఈ డిమాండ్ తగ్గించుకునేందుకు జూనియర్ డాక్టర్లు మేము సిద్ధంగా లేము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ప్రభుత్వం కూడా అదే చెప్తోంది. ఇంకోవైపు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి స్టైఫండ్ విధానాన్ని పరిశీలించినటువంటి ప్రభుత్వం హెల్త్ సెక్టార్లో దేశంలోనే ముందున్న తమిళనాడు విధానాన్ని కూడా పరిశీలించింది. అక్కడ ప్రస్తుతం అమలవుతున్నటువంటి స్టైఫండ్ పెంపు విధానాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆ స్థాయికి స్టైఫండ్ని తగ్గించకుండా, తమిళనాడులో లాగా తగ్గించకుండా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇస్తున్నటువంటి దీన్ని యథాతథంగా కొనసాగించాలి అని నిర్ణయించుకున్నామని ప్రభుత్వం చెప్తోంది. అట్ ద సేమ్ టైం ప్రతి సంవత్సరం 3% మేము పెంచుతామని కూడా అంగీకరించింది. అంటే వీళ్ళు ఇంటర్న్షిప్ చేస్తూ స్టైఫండ్ ఎన్ని సంవత్సరాల పాటు తీసుకుంటారు? ఒక 10 ఏళ్ళు ఏమైనా చేస్తారా సర్వీసు? జూనియర్ డాక్టర్ల కింద మేము 10 ఏళ్ళు ఉంటామంటారా? లేదుగా. వీళ్ళు చదువు అయిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా. పాయింట్ నెంబర్ 1. సరే, పరిస్థితులు ఎలా ఉంటే ఫస్ట్ ఏమో 30% పెంపు కావాలని, కనీసం 20% పెంపు అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత 10 రోజులుగా వీళ్ళు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సమ్మె అత్యవసర వైద్య సేవల మీద కూడా ప్రభావం చూపించడంతో అసలు చర్చ స్టైఫండ్ పెంపు నుంచి ఇప్పుడు రోగుల పరిస్థితి వైపు మళ్ళుతోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైనటువంటి స్టైఫండ్ అందుతున్న సమయంలో ఇప్పుడు మరింత పెంపు కోసం అత్యవసర సేవల్ని సైతం నిలిపేయడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు బాధ్యతాయుతం అన్నటువంటి ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. స్టైఫండ్ పెంపు అనే దాని మీద డిమాండ్ చేయడం తప్పు కాదు. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మాకు ఇది కావాలని అడుగుతున్నారు, ఫైన్. ఆ డిమాండ్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల్ని ఇబ్బందులకి గురి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని ప్రజలు అడుగుతున్నారు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఈ జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇందులో చాలామంది ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసించారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శిక్షణ కూడా పొందుతున్నారు, ప్రభుత్వ వైద్య వ్యవస్థలోనే సేవలు అందిస్తున్నారు. వీళ్ళ విద్య, శిక్షణ, వైద్య సేవల వెనుక ప్రభుత్వ వ్యవస్థ, ప్రజల డబ్బు, ప్రభుత్వ వసతులు ఉన్నాయి. మరి అలాంటి వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు అదే ప్రభుత్వ ఆసుపత్రుల కోసం, వైద్యం కోసం వచ్చేటువంటి సామాన్య ప్రజల పట్ల కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది కదా. మరి అది ఎందుకు వీళ్ళకి గుర్తు రావడం లేదు అంటున్నారు ప్రజలు. తమకి స్టైఫండ్ కావాలి, తగినంత కావాలని కోరుకోవడం అనేది తప్పు కాదు, అది ఒకవైపు. కానీ ఆ స్టైఫండ్ కోసం పోరాడేటువంటి క్రమంలో అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులు ఇబ్బంది పడడం ఇంకోవైపు. అంటే ఏంటి, ఇప్పుడు సమ్మె నిరసన రాజ్యాంగపరమైనటువంటి హక్కు, అది ఎవరైనా చేయొచ్చు, ఓకే. జూనియర్ డాక్టర్లు కూడా చేస్తున్నారు, ఓకే, ఫైన్. ఈ టైంలో ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మేము ఆపేస్తామంటే మేము ముట్టుకోం, అందరూ అక్కడే కూర్చుంటాం, వచ్చిన వాళ్ళు చచ్చిపోవాలి. సో ఇది ఒక కైండ్ ఆఫ్ బ్లాక్మెయిల్ అనుకోవచ్చా? దీనికి ఎవరన్నా ఒక 10 మంది బృందాన్ని వీళ్ళే ఎన్నుకుని ప్రభుత్వంతో నిరంతరం చర్చలు చేసి మాకు ఇది ఖచ్చితంగా కావాల్సిందే అనేటువంటి ఒక పాయింట్ చెప్పొచ్చు, లేదు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. కానీ మేము వైద్యం చెయ్యం, ఆపేస్తాం, ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపేసి మేము కూర్చుంటాం సమ్మెలో అంటాం ఎంతవరకు సమంజసం? ఇది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే వీళ్ళు ఏదైతే హాస్పిటల్లో పనిచేస్తున్నారో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారో, ఆ ఆసుపత్రిని నడవడానికి నిధులు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రభుత్వం బడ్జెట్ నుంచి. ఆ బడ్జెట్ ఎలా వేస్తారు? ప్రజలు కట్టేటువంటి పన్నుల దగ్గర నుంచి కదా. అంటే ప్రజల సొమ్ముతో నడిచే దాంట్లో ప్రజలే ఈ స్టైఫండ్ వాళ్ళకి ఇస్తున్నట్టు కదా ఒక రకంగా. మరి వాళ్ళకి సేవ చేయకుండా మేము సమ్మెలోనే కూర్చుంటామంటే? అందుకే జూనియర్ డాక్టర్ల సమ్మె ఇప్పుడు కేవలం వారి స్టైఫండ్ డిమాండ్గా కాకుండా ప్రజల వైద్య హక్కులకు సంబంధించినటువంటి అంశంగా కూడా మారింది. ఇక్కడ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళు చేస్తున్నటువంటి పనికి పోనీ ఇచ్చేదానికి ఏమన్నా 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ పని చేయించుకుంటున్నారా? 24 గంటలు పని చేయించుకుంటున్నారా? వాళ్ళకి ప్రతి డాక్టర్కి కూడా ఒక షిఫ్ట్ అనేది ఉంటుంది, ఆ షిఫ్ట్ పరంగానే పని చేయించుకుంటారు ఖచ్చితంగా. ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ వసతులతోటి
చదువుకున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తూ స్టైఫండ్గా మాకు కావాల్సింది లక్షల జీతం అంటే హౌ ఇట్ కెన్ బి పాసిబుల్? ఆలోచించుకోవాలి కదా. ఇది సద్విమర్శగా తీసుకోవాలి. సద్విమర్శగా తీసుకుని లేదండి మాకు ఇగో ఇందులో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందుల వల్ల మేము ఇది అడగాల్సి వస్తుంది, సో ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని నెరవేర్చి తీరాల్సిందే అన్నటువంటి ఒక పాయింట్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్గా ఆలోచించుకోవాలి. మనం చేస్తున్నటువంటి పని ఏంటి, మనం ఈ పని చేస్తున్నాం కాబట్టి మనకి స్టైఫండ్ వస్తుంది, మనం అలాంటిది మానేస్తే ప్రజల ప్రాణాలు పోతే, వైద్యం అందక వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అప్పుడు స్టైఫండ్ కాదు ఉద్యోగాలు కూడా పోతాయి. అదొకసారి ఆలోచించుకోవాలి. మానవత్వం, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద కూడా ఆలోచించాలి. చూద్దాం మరి ప్రభుత్వం వీళ్ళ డిమాండ్కి ఏమైనా తలొగ్గుతుందా, లేదు తమిళనాడు మోడల్ వీళ్ళకి ఓకేనా? ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచించి తమిళనాడు ప్రభుత్వం చాలా అత్యుత్తమంగా అక్కడ చేస్తోంది కాబట్టి తమిళనాడు మోడల్నే మేము తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేస్తామంటే జూనియర్ డాక్టర్లు ఒప్పుకుంటారా? అలాగే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రతి రాష్ట్రంలోనూ కూడా నిర్దిష్టంగా మొత్తం దేశం అంతా కూడా ఒకటే పాలసీ ఉండాలి జూనియర్ డాక్టర్లకు సంబంధించి. పే స్కేల్ కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటిది కావచ్చు, ఏదైనా సరే, స్టైఫండ్ అయినా సరే, ఒక రాష్ట్రానికి ఒకలాగా ఇంకో రాష్ట్రానికి ఇంకొకలాగా ఉంచకుండా దేశవ్యాప్తంగా ఒకటే పెడితే సరిపోతుంది. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.